ఓకే. వీళ్ళకేమన్నా అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ లాంటివి ఉంటదా? అంటే నేను పలానా ఫుడ్ తినడం వల్లే ఇట్లొచ్చింది. లేదు అనంటే ఇది సర్జరీ అయిన తర్వాత ఈ ఫుడ్ తినకూడదు అనేది ఏమన్నా ఉంటదా సార్? ఇక్కడ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ గానీ, ట్రామా హిస్టరీ గానీ, టాబ్లెట్ల హిస్టరీ గానీ ఉంటుంది. హుహు. ఫుడ్ వలన ఎవరికీ గైనకోమాస్టియా రాదు కాబట్టి, వాళ్ళు ఎటువంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు. అండ్ 1 డేలో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ టైట్ క్లాత్స్ ఏసుకొని నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఆఫీస్‌కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఓకే. బెడ్ రెస్ట్ గానీ, పథ్యం గానీ అవసరం యెస్. లేదు. యెస్. చాలామంది అంటే ఆడవాళ్ళలోనే మనం చూస్తా ఉంటాం. ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాలున్నవి. తర్వాత గైనకోమాస్టియా కావచ్చు. యెస్. ఇది మగవాళ్ళలో చూస్తా ఉంటాం యెస్. అన్నారు గదా! ఎవరైనా రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో మగవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వచ్చారా సార్? అంటే నాకు ఈ ప్రాబ్లమ్ అనిపిస్తుంది సార్ అని చెప్పేసేసి కావచ్చు. గైనకోమాస్టియా కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ రోజుకొక 2, 3 ఓపీలనే ఓహ్! ఉంటాయి మాకు. ఓకే. అండ్ ఈవెన్ సర్జరీ కన్వర్ట్ చేసేసి నెలకొక 30-40 కేసెస్ దాకా గైనకోమాస్టియా కేసెస్ చేస్తున్నాం ఓకే. మన ఓకే. సెంటర్‌లో. ఏంది అంటే మనం దానికి జనరల్ అనస్థీషియా ఇచ్చేసేసి ఒక వాక్యూమ్ మిషన్ లాంటిది ఉంటుంది. దాంతో మనం ఫ్యాట్ అంతా తీసేసేస్తాం అన్నట్టు. హుహుహు. సో, గైనకోమాస్టియా అనేది మోస్ట్ కామనెస్ట్ ప్రాబ్లమ్ అబ్బాయిల్లో ఉండేది. మోస్ట్ ఓహ్! కామనెస్ట్ ప్రాబ్లమ్. కొందరు జిమ్ చేస్తూ ఉంటారు. జిమ్ అవును. చేసిన తర్వాత ఏమైతదంటే వాళ్ళకు మజిల్స్ అంతా టైట్ అయిపోతది. హ్మ్. బయట ఫ్యాట్ అంతా ఇట్లా బయటికి పొడుచుకున్నట్టుగా అనిపిస్తా ఉంటది. ఓకే. ఓకే. అట్లాంటి వాళ్ళకేందంటే అక్కడ ఫ్యాట్ అంతా తీసేస్తాం అన్నట్టు. ఆహా! అయితే ఫ్యాట్ అంతా తీసేయడం వల్ల వాళ్ళకు మజిల్ గాని, షేప్ గాని మంచిగా ఓకే. కనిపిస్తదన్నట్టు. ఓకే. సో, అట్లా ఇదొక కాస్మెటిక్‌గా కూడా మనం చేస్తాం.